హాయ్ మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో మనందరికీ తెలుసు ఈ యొక్క వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటే ఏంటని చెప్పేసి. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే దీన్ని మనం ఆప్షన్స్లో యూస్ చేసుకోవచ్చా, ఒకవేళ యూస్ చేస్తే దాని నుంచి ఎలా బెనిఫిట్ తీసుకోవచ్చు అనేది మనం డీటెయిల్డ్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ బిగిన్. అండ్ మరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇటువంటి ఎడ్యుకేషనల్ కాంటెంట్ అనేది మీ దాకా చేరవేయబెడుతూ ఉంటుంది. అండ్ మన వీడియోస్లో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందంటే డెఫినెట్గా మన వీడియోస్ అనేది లైక్ చేస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనేది దీంట్లో టర్మ్లో మనకు కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే మనం వాల్యూమ్స్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటాం. సో వాల్యూమ్స్ ఏం చెప్తాయంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, ఎంత ఇంటెన్సిటీతో ఇక్కడ సెల్లింగ్ జరిగింది అనేది, అండ్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారని చెప్పేసి చెప్తుంది. అండ్ మరోవర్ ఏంటంటే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు బట్ ప్రైస్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ అనేది చెప్తాయన్నమాట. సో ఇది జనరల్గా వాల్యూమ్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫస్ట్ ఈరోజు డేటా ఇది హెవీగా సెల్లింగ్లో పార్టిసిపేట్ చేశారు. మార్నింగ్ ఓపెన్ అవడంతోనే ఇక్కడ సెల్లింగ్ అనేది జరిగింది. ఆ సెల్లింగ్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. అండ్ పార్టిసిపేట్ చేసిన తగ్గట్టుగానే మనకి ఈ క్యాండిల్ ఏంటంటే రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఒక్కొక్కసారి ఏంటంటే పెద్ద వాల్యూమ్స్ ఉంటాయి, ఇంత పెద్ద వాల్యూమ్స్ కనిపిస్తాయి కానీ మనకి డోజీ ఫార్మేషన్ జరిగింది. అందుకని ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్యాండిల్ స్ట్రాంగ్గా బుల్లిష్ సాలిడ్ క్యాండిల్ ఉందా లేకపోతే ఇండెసిషన్ క్యాండిల్ ఉందా అనేది కూడా కొద్దిగా అబ్జర్వేషన్ అనేది మనం చేస్తూ ఉంటాం. ఎనీహౌ ఇక్కడ ఓన్లీ మనం వాల్యూమ్ బేస్డ్ ట్రేడ్ తీసుకునేటప్పుడు అంటే ఒక కీ పాయింట్ మిస్ అవుతుంటుంది. అంటే పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అనేది. ఓకే, సో దిస్ ఈజ్ ద కీ పాయింట్. కాబట్టి దానికోసం మనం వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ దీంట్లో సింపుల్గా వాల్యూమ్ ఉంది, వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రైస్ ఇంటూ వాల్యూమ్ ఏదైతే ట్రేడ్ అయిందో ఆ రెండు కంబైన్డ్గా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో దాన్ని ఏంటంటే క్యుములేటివ్ వాల్యూమ్ అంటే టోటల్ వాల్యూమ్ ఉంటుంది కదా, ఆ వాల్యూమ్తో డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మనకి ప్రైస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనేది సింపుల్ ఇండికేటర్. వాళ్ళు ఈ యొక్క హై ప్రైసు అండ్ లో ప్రైసు అండ్ క్లోజింగ్ ప్రైస్ తీసుకొని డివైడెడ్ బై 3 చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అర్థమవటం కోసం. ఈ క్యాండిల్ అనుకుందాం 5 minutes, ఇది హై 20 రూపీస్ అనుకుందాం, లో వచ్చేసరికి మనకి 10 రూపీస్ అనుకుందాం, ఇది వచ్చేసరికి 15 రూపీస్, ఇది వచ్చేసరికి మనకి 5 రూపీస్ అనుకుందాం. ఓకేనా, ఇవి ప్రతి క్యాండిల్కి ఇలా ఉంటాయి కదా, హై ఉంటుంది, లో ఉంటుంది, ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది. అట్లా వచ్చిన ప్రైసెస్ అన్నీ తీసుకొని ఇక్కడ ఏం చేస్తుందంటే యావరేజ్ చేస్తుంది, డివైడెడ్ బై 3 చేస్తుంది. అండ్ దాన్ని మనం ఏంటంటే క్యుములేటివ్ టిపికల్ ప్రైస్ అంట. దాని తర్వాత వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్లో మనకి ఒక 20,000 వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి అనుకోండి, ఆ వాల్యూమ్తో మల్టిప్లై చేసి క్యుములేటివ్ వాల్యూమ్ టోటల్ వాల్యూమ్ వస్తుంది కదా. ఓకే, ఆ టోటల్ వాల్యూమ్తో డివైడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అసలు ప్రైస్లో వాల్యూమ్ అయితే కనిపిస్తుంది, హెవీ వాల్యూమ్స్, బట్ ప్రైస్ దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతుందా లేదా అనేది చెప్తుంది అనమాట సింపుల్గా. ఓకే, మోర్ కన్ఫ్యూజన్ లేకుండా మనం ఇక్కడ డైరెక్ట్ ఈ చార్ట్ మీద ఈ యొక్క ఇండికేటర్ అనేది ప్లాట్ చేసుకున్నాం, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది ఓన్లీ ఫీచర్కి మాత్రమే వస్తుంది, బట్ ట్రేడింగ్ వ్యూ మీకు కన్నా ఫ్రీ అకౌంట్ ఉంటే ఇది ఫ్రీయే. ఓకే, దాంట్లో కూడా ఏంటంటే మనకి ఓన్లీ స్పాట్కి కూడా వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. ఏది ఫ్యూచర్ నుంచి వచ్చిన వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేసినట్టున్నారు. బట్ ఎనీహౌ మనకి ఇక్కడ ఒకవేళ మనం బ్రోకర్ దాంట్లోకి వెళ్ళి వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనేది యాడ్ చేసామనుకోండి, ఓన్లీ స్పాట్ ప్రైస్కి గమనించండి, స్పాట్ ప్రైస్ కంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనేది చూపించదు. దాని తర్వాత కొంతమంది కింద డౌట్స్ అడుగుతూ ఉంటారు, అందుకని ఈ పాయింట్ అనేది మెన్షన్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ మనకి ఇక్కడ స్పాట్కి రాదు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఫ్యూచర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నాను, దాని యొక్క ఫ్యూచర్ యాడ్ చేసుకొని అప్పుడు వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనేది యాడ్ చేస్తే సేమ్ ఇలాగా కనిపిస్తుంది. లేకపోతే నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటే నిఫ్టీ ఫ్యూచర్ అనేది యాడ్ చేసి దానికి వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ అనేది యాడ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది, ప్లాట్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇండికేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, మనకి ఒక బ్రేక్అవుట్ జరిగింది ఇక్కడ, ఈ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి జనరల్గా మనం ఏమంటాం అంటే దీన్ని వీక్ పాయింట్ అంటాం, వీళ్ళైతే వీక్నెస్ ఉంది మార్కెట్లో అంటాం. అదేవిధంగా వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ని దాటి పైకి వెళుతుంది అంటే మార్కెట్ ఏంటంటే పాజిటివ్గా ఉంది, లేకపోతే
స్ట్రాంగ్ మొమెంటంలో ఉంది మొమెంటం అని చెప్పలేము, ఇక్కడ స్ట్రాంగ్గా ఉందని చెప్తాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి పైన ట్రేడ్ అయింది, బట్ ఏంటంటే మొమెంటం లేదు ఇక్కడ. ఓకేనా, అఫ్ కోర్స్ ఏంటంటే ఒక కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఫాస్ట్గా పైకి వెళ్ళింది. అండ్ బట్ అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ అనేది మనకేంటంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ దగ్గర ప్రైస్ సపోర్ట్ తీసుకోవడం మనం క్లియర్గా గమనిస్తాం అనమాట. బట్ ఈ కేసులో సపోర్ట్ అయితే తీసుకోలేదు, డైరెక్ట్గా బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి, అండ్ హ్యూజ్ వాల్యూమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ పుట్ అనేది బై చేసుకోవచ్చు, లేదా కాల్ సెల్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అండ్ అగైన్ ఇక్కడ మంచి సాలిడ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, కాల్ బై చేసుకోవచ్చు, లేకపోతే పుట్ సెల్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ వాల్యూమ్స్ అనేది ఏంటంటే మనకి జస్ట్ ఓవర్వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది, కానీ ఎంట్రీ అనేది జరగదనమాట. ఎంట్రీకి కొద్దిగా రిఫైన్ చేసుకోవడం కోసం ఈ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ అనేది ప్రైస్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం యూస్ చేసే టైం ఫ్రేము గమనించండి, 3 minutes టైం ఫ్రేమ్ అనేది యూస్ చేస్తున్నాం. ఒకవేళ మీరు క్విక్ స్కాల్పింగ్ చేయాలి, బై చేయాలి, సెల్ చేయాలి అనుకుంటే కూడా 3 minutes అనేది యూస్ చేయండి, లేకపోతే 5 minutes అనేది మ్యాక్స్ ఇంట్రాడే కోసం. ఈ యొక్క 15 minutes టైం ఫ్రేమ్ మ్యాక్స్ అనమాట, ఇంకా అంతకంటే ఎక్కువ వెళ్ళొద్దు. 5 minutes 3 minutes అనేది ఎక్కువ మంది యూజ్ చేస్తారు. ఓకే, సో అది గమనించండి. అయితే ఇక ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే 9:15కి మార్కెట్ ఓపెన్ అవడంతోనే వీవ్యాప్ కింద మార్కెట్ అనేది రావడం జరిగింది. నేనేంటంటే బ్యాంక్ నిఫ్టీ అనేది తీసుకున్నాను. సో ఈ కేసులో మనకి మార్కెట్కి ఎందుకు వచ్చింది కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఒక ఛాన్స్ తీసుకోవచ్చు. ఎట్లా మార్కెట్కి ఎందుకు వెళ్తుంది కాబట్టి ఇది 9:15 క్యాండిల్, మనం డౌన్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఆ యొక్క స్పాట్లో ఎడ్దామనే దగ్గర ఆప్షన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు యాడ్ చేసింది ఏంటంటే లైక్ స్పాట్ అనుకుందాం, లేకపోతే ఫ్యూచర్. స్పాట్కి ఉండదు, జనరల్గా నార్మల్ బ్రోకర్స్ ప్రొవైడ్ చేయరు, ట్రేడింగ్ వ్యూ వాళ్ళు మాత్రమే ఈ యొక్క వీవ్యాప్ వాల్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఐ థింక్ ఏంటంటే యాక్చువల్గా వాల్యూమ్ ఉండదు స్పాట్లో. ఎందుకు మనకి వీవ్యాప్ అనేది ప్లాట్ అవ్వదంటే స్పాట్కి వాల్యూమ్స్ ఏమి ఉండవు, అందులో ట్రేడింగ్ ఏం జరగదు. ఏదర్ జరిగితే ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ జరుగుతుంది అనమాట. అందుకని అక్కడ మనకి ఈ యొక్క వీవ్యాప్ అనేది ప్లాట్ అవ్వదు, ఎందుకంటే దీనికి కంపల్సరీగా వాల్యూమ్స్ అనేది కావాలి కాబట్టి. ఎనీహౌ ఇక్కడ మనకి ఆ యొక్క ఎడదమని ఆప్షన్ అనేది ఆ టైంలో మనం చూసుకున్నట్టే అరౌండ్ 220 దగ్గర మనకి కొద్దిగా సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఏమని, వీవ్యాప్ క్రాస్ చేసింది, ఇది ఆప్షన్. అక్కడేమో మార్కెట్ కిందకి వెళ్ళింది. అబ్జర్వ్ చేస్తే ఒకసారి బ్యాక్ వెళదాం. ఇక్కడ చూడండి మార్కెట్ ఏమైంది, కిందకి వెళ్ళింది, వీవ్యాప్ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళింది, అండ్ విత్ గుడ్ వాల్యూమ్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క పుట్ ఆప్షన్ని ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే పుట్ ఆప్షన్ ఏంటంటే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. పుట్ ఆప్షన్ ఇక్కడ 220 దగ్గర బ్రేక్అవుట్ అయింది. 220 దగ్గర నుంచి కూడా మనకి ఎక్కడ దాకా వెళ్ళింది, 320, అంటే 100 points మూవ్ అనేది జరిగింది. సో స్కాల్పర్స్ 10-20 points 30 points మేబీ 50-100 points కూడా స్కాల్ప్ చేసుకోవచ్చు, లేదంటే ట్రైల్ కూడా చేసుకోవచ్చు. ఈ కేసులో మనం ఒకవేళ ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటే ఈ మిడిల్లో ఎక్కడైనా స్టాప్ లాస్ పెట్టుకొని ఎవ్రీ ఇంపార్టెంట్ క్యాండిల్స్ దగ్గర మనం ఏంటంటే స్టాప్ లాస్ మేబీ ఈ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం ఉంది, ఏది ట్రైలింగ్ చేసుకుంటా వెళ్తూ ఉంటే, రైట్. అదేవిధంగా మనకి అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ 10:18 అంటే 3 minutes టైం ఫ్రేమ్ మనం చూస్తుంది. ఎగైన్ బ్రేక్అవుట్ అయింది, ఏది ఈ వీవ్యాప్ అనేది. మనం ఏం చేయొచ్చు, కాల్ అనేది బై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి. చూడండి నేను 10:18కి ఇక్కడ మార్క్ చేశాను అనమాట. 42,500 కాల్ అనేది నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే అగైన్ ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో మనం ఇక్కడేమో జనరల్గా ఒకవేళ ఆప్షన్ సెల్లర్ అయితే ఇక్కడ కాల్ సెల్ చేసుకోవచ్చు, ఒకవేళ ఆప్షన్ బయర్ అయితే ఇక్కడ కాల్ అనేది బై చేసుకోవచ్చు, రైట్, బేస్డ్ ఆన్ ద ప్యూర్ ఈ యొక్క వీవ్యాప్ అనమాట. ఇక్కడ మనకి అరౌండ్ రఫ్గా అంటే 280 అనుకుందాం. 280 నుంచి కూడా మనకి దగ్గర దగ్గర 580-600 దాకా వెళ్ళింది. ఓకే, దగ్గర దగ్గర 320-330 points మూవ్ అనేది జరిగింది అనమాట. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా, సో ఈ యొక్క వీవ్యాప్ లెవెల్స్ అనేది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతున్నాయో మనం ఏంటంటే దాంట్లో పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. మేక్ ష్యూర్ ఏంటంటే క్యాండిల్ స్టిక్ ఎలా ఉందనేది చూడండి. ఒకవేళ వీవ్యాప్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఫ్రెండ్స్, ఇటువంటి క్యాండిల్కి అటెంప్ట్ చేయొద్దు. ఇక్కడ చూడండి క్లియర్గా మనకేం జరిగింది, 10:18 ముందు దీంట్లో 3 minutes తీసేస్తే 10:15 క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే రిజెక్షన్ జరిగింది. అంటే వీవ్యాప్ ఎలా ఉంది, మార్కెట్ ఏమో పైకి వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది, వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ రిజెక్ట్ చేశారు. ఇక్కడ క్లియర్గా మనకి రిజెక్షన్ కనిపిస్తుంది. అందుకని ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వకుండా మనం ఏంటంటే లాంగ్ అనేది ప్లాన్ చేయొద్దు, పైకి వెళ్ళిపోతాడు అప్పుడే అలా ఎప్పుడు తీసుకోవద్దు అనమాట. ఓకే, ఆ క్రాస్ అవ్వనివ్వండి, దానికంటే ముందే క్రాస్ అయింది, సో అక్కడైనా పర్లేదు. ఈ క్యాండిల్ వీవ్యాప్ని దాటి క్లోజింగ్ ఇచ్చింది అంటే
మార్కెట్లో కొంత వాటికి స్ట్రెంగ్త్ గెయిన్ అవుతుంది, 100% కాకపోయినప్పటికీ కొంత స్ట్రెంగ్త్ గెయిన్ అవుతుంది అని చెప్పేసి అర్థం. బట్ ఏం జరుగుతుంది అంటే వీవ్యాప్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఒకవేళ మార్కెట్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, వీవ్యాప్ పైన ఇక్కడికి వచ్చి బౌన్స్ జరుగుతుంది. ఇది చాలామంది వీవ్యాప్ దగ్గర ఆర్డర్స్ పెడుతున్నారు. ఈవెన్ అల్గో ట్రేడర్స్ ఉన్నారు కదా, చాలామంది అల్గోస్ రన్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఈ వీవ్యాప్ని ఇండికేటర్ని యూజ్ చేసుకొని సింపుల్గా అల్గోరిథం అని రాస్తున్నారు. ఎప్పుడైతే మార్కెట్ వీవ్యాప్ పైన ట్రేడ్ అవుతుంది అండ్ షార్ప్గా ఈ వీవ్యాప్ దగ్గరకు వచ్చిందంటే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కాల్పింగ్ కోసం బాయింగ్ చేస్తున్నారు. ఈవెన్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా అల్గోస్ రన్ చేసేవాళ్ళు చాలామంది ఏంటంటే వీవ్యాప్ అనేది యూజ్ చేసి బై చేస్తున్నారు. వాళ్ళందరూ బై చేయడం వల్ల ఏంటంటే ఆప్షన్ ప్రీమియమ్స్ ఆటోమేటిక్గా షార్టప్ అవుతున్నాయి. బట్ ఈ కేసులో ఇక్కడ బై చేయాల, ఎందుకంటే మార్కెట్ కింద ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు రిజెక్షన్ జరిగింది. చూడండి రెడ్ క్యాండిల్, మనం ఇక్కడ బై చేస్తే మనం ప్యానిక్లోకి వెళ్ళిపోతాం, ఎందుకంటే మార్కెట్ ఇది వీవ్యాప్ ఇలా వచ్చింది, వెంటనే అల్గోస్ ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపీస్ దగ్గర బై చేసాం, అది ఏ 93కో 90కో 91కో వెళ్ళిపోయి వెంటనే 10-20 పాయింట్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. అండ్ సెకండ్ అటెంప్ట్ కూడా చేశారు, అంటే ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్గా సెల్లింగ్ జరిగింది, సెకండ్ అటెంప్ట్లో కూడా జరిగింది కానీ బట్ ఫాలో అప్ లేదు ఇక్కడ. బట్ ఫైనల్గా బుల్స్ కంట్రోల్ తీసుకున్నారని చెప్పేసి ఈ యొక్క 2-3 క్యాండిల్స్ మనం స్టడీ చేయగలిగితే క్యాండిల్ స్టిక్స్ ఎలా ఉంటాయి, ఏంటి, రిజెక్షన్ ఎందుకు జరుగుతుందని చెప్పేసి సింపుల్గా మనకి అక్కడ వర్కౌట్ అవుతుంది. అయితే ప్రీవియస్గా ఒక వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్, మనకి ఒక రెఫరెన్స్ కావాలి, సపోర్ట్ కావాలి అండ్ బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం ఏంటంటే మీకు ట్రేడింగ్ టిక్ అనేది ఫ్రీ అనమాట, వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు అందరు బ్రోకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఏది మన ఈ యొక్క ఆప్షన్ చైన్ డేటా, సో అండ్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది. ఇక్కడ మనం ఏంటంటే రేంజ్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవరాల్గా మార్కెట్ బుల్లిష్లో ఉందా, ఓకే బుల్లిష్లో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, మనం వీవ్యాప్ పైన ట్రేడ్ అవుతున్నప్పుడు అంటే మనం లాంగ్ ఆపర్చునిటీ తీసుకుంటాం, ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ బుల్లిష్గా ఉంది కాబట్టి. సో ఇక్కడ బుల్లిష్గా ఉంది లేదు అనేది కూడా ఈ యొక్క కొద్దిగా ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారా లేకపోతే పుట్స్ ఎక్కువగా సెల్లింగ్ జరుగుతుందా అనేది ఒక అబ్జర్వేషన్ చేస్తే కూడా మనకేంటంటే బెటర్ రిజల్ట్స్ అనమాట. ఓకే, ఇవి ఎటువంటి ఇండికేషన్ ఇవ్వు, ఇది ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అటువంటిది ఏమి చెప్పదు ఏది మన ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది. బట్ ఓవరాల్గా ప్లేయర్స్ అనేవాళ్ళు అంటే మార్కెట్లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి పొజిషన్స్ బిల్డప్ చేస్తున్నారు, అంటే వాళ్ళు కాల్స్ షార్ట్ చేస్తున్నారా లేకపోతే పుట్స్ షార్ట్ చేస్తున్నారా అని చెప్పేసి అగైన్ ఏంటంటే ఇది పాత డేటా. ఓకే, ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను ప్రీవియస్గా, అగైన్ మరొకసారి చెప్తున్నాను. సో ఈ యొక్క వ్యూ అనేది కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ వన్ వే డైరెక్షన్లో ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాల్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ జరుగుతున్నట్టు మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఉంది, సో అదొక పాయింట్ తీసుకుంటాం. నెక్స్ట్ మనకి వీవ్యాప్ ఒక రెఫరెన్స్గా తీసుకుంటాం. ఆ రెండు మ్యాచ్ అయినాయి అంటే మనం ఏంటంటే ఇంకొంచెం మన యొక్క సపోర్ట్ అనేది పెరుగుతుంది అనమాట. ఆ సపోర్ట్ పెరిగినట్టే అప్పుడు ఏంటంటే ఫియర్ లేకుండా ఈ ట్రేడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఒకసారి మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి అండ్ పేపర్ ట్రేడ్ చేయండి. ఒకవేళ బెస్ట్ రిజల్ట్స్ వస్తే మీరు కూడా ఈ యొక్క ఇండికేటర్స్ అనేది యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, దట్స్ ఇట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.